హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే, ఇప్పుడు వచ్చే అమావాస్య రోజు ఎలాంటి నియమాలు గనక మనం తీసుకుంటే, అంటే ఈ మాస చివరిగా వస్తున్న అమావాస్య ఇది. అంటే డిసెంబర్లో 30వ తారీఖు రాబోతున్న అమావాస్య గురించి నేను మాట్లాడుతున్నానండి. ఇవాళ ఎస్పెషల్లీ ఎలాంటి నియమాలు గనక తీసుకుంటే మీ ఆర్థికంగా మీరు వృద్ధి కలగగలుగుతారు అనే విషయం గురించి ఇక్కడ చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ చిన్న టిప్స్, మీరు ఒక బదలావణి అంటే కొద్దిపాటి చేంజెస్ అనేది చేసుకోవాలి. మీ రొటీన్ లైఫ్లో కొద్దిపాటి చేంజెస్ని, మీరు దేవునికి అభిషేకం చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, ఇంట్లో కూడా అభిషేకం పూజలు, నలుగురిని పిలిచి తాంబూలం ఇవ్వడం లేదా వాళ్ళకి ప్రసాదాలని పంచిపెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే మీకు ఆర్థికంగా సమృద్ధిగా డెవలప్ అవ్వాలి అంటే ఈ అమావాస్యకి మీరు ఏం చేయాలంటే, ఏదైనా అమ్మవారి శక్తి దేవతల దేవస్థానానికి వెళ్ళి అక్కడ నిమ్మకాయ పులిహోరని, అంటే మనం చిత్రాన్నం అంటాం కదా, ఇలాంటిదాన్ని నిమ్మకాయ పులిహోరని మీరు ప్రసాదంగా చేసి ఇవ్వాలన్నమాట. మీరు స్వయంగా వండింది, ఇక్కడ ఆర్డర్లు ఇచ్చి తెచ్చుకోవడం అలాంటివన్నీ చేయకండి. స్వయంగా పులిహోర మీ చేతులతో వండిన దాన్ని మీరు దానం చేయండి, అంటే ప్రసాదంగా పంచిపెట్టండి. అక్కడ పూజకి వినియోగించుకుని తర్వాత మీరు ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలాంటప్పుడు వీటిలో ఈ ఆనియన్ అనే దాన్ని అవాయిడ్ చేసి మీరు ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి, లెమన్ రైస్ అంటాం కదా, దీన్ని మీరు ప్రసాదంగా పెట్టినట్టయితే, ఎస్పెషల్లీ అమావాస్య రోజు శక్తి దేవతల ఆలయాల్లో మీరు ప్రసాదంగా ఇచ్చినట్టయితే మీరు కొద్ది కొద్దిగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీకున్న అప్పులన్నీ తొలగి ఆర్థికంగా స్థిరపడతారు. అలాంటి దారులనైనా మీరు వెతుక్కోగలుగుతారు, లేదా మీ కన్ను ముందుకి అదే రావడం అనేది కూడా జరుగుతుంది. మీరు ఇలాంటి ఒక చిన్నపాటి చేంజెస్ని చేసుకోవడం వల్ల మంచి, అంటే పెద్ద మొత్తంలో మీకు చేంజెస్ అనేది కనిపిస్తుంది అని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే, ఇప్పుడు వచ్చే అమావాస్య రోజు ఎలాంటి నియమాలు గనక మనం తీసుకుంటే, అంటే ఈ మాస చివరిగా వస్తున్న అమావాస్య ఇది. అంటే డిసెంబర్లో 30వ తారీఖు రాబోతున్న అమావాస్య గురించి నేను మాట్లాడుతున్నానండి. ఇవాళ ఎస్పెషల్లీ ఎలాంటి నియమాలు గనక తీసుకుంటే మీ ఆర్థికంగా మీరు వృద్ధి కలగగలుగుతారు అనే విషయం గురించి ఇక్కడ చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ చిన్న టిప్స్, మీరు ఒక బదలావణి అంటే కొద్దిపాటి చేంజెస్ అనేది చేసుకోవాలి. మీ రొటీన్ లైఫ్లో కొద్దిపాటి చేంజెస్ని, మీరు దేవునికి అభిషేకం చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, ఇంట్లో కూడా అభిషేకం పూజలు, నలుగురిని పిలిచి తాంబూలం ఇవ్వడం లేదా వాళ్ళకి ప్రసాదాలని పంచిపెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే మీకు ఆర్థికంగా సమృద్ధిగా డెవలప్ అవ్వాలి అంటే ఈ అమావాస్యకి మీరు ఏం చేయాలంటే, ఏదైనా అమ్మవారి